హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం ఒక హీరో ఆప్టిమా HS 500 డబుల్ బ్యాటరీ ఉన్న ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న ఓనర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈరోజు ఈయన అనుభవాలు, ఇప్పుడు 7 నెలల నుంచి అయితే దీన్ని అయితే వాడుతున్నాను. ఈయన ఒక పోస్ట్ మ్యాన్ అనమాట. నేను డైలీ దీన్ని అయితే వాడడం జరుగుతుంది. దీంట్లో ప్రోస్ కాన్స్ అయితే మీకు ఈరోజు తెలియజేసి, ఇంకోటి ఏంటంటే ఇది ఇండియాలోనే మోస్ట్ సెల్లింగ్ ఈ వెహికల్ అనమాట. ఈ స్కూటర్స్లోనే ఎక్కువ సెల్లింగ్ ఉంటుంది. సూపర్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికి కూడా హీరో నుంచి ఏదైనా బైక్ సెల్ అయ్యి వాళ్ళకి కాపాడుతుందంటే ఈ ఆప్టిమా అని చెప్పొచ్చు అనమాట. అందుకని దీని మీద అయితే ఎక్కువ మంది ఫోకస్ చేయడం జరిగింది. అందుకే ఈయన అనుభవాలు ఈరోజు మనం తెలుసుకొని, ఈయన అనుభవాలు మీకు రేపు మీరు ఎవరైనా బండి కొనాలనుకుంటే ఇవి మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ లాగా కనిపిస్తుంది. మీరు కొనాలా వద్దా, మీకు సెట్ అవుతుంది లేదా, అవన్నీ అయితే ఈయన అనుభవాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈయన పేరు అడదా. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు వై వెంకటేశ్వర్లు అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను పోస్ట్ మ్యాన్ని. ఓకే, పోస్ట్ మ్యాన్. ఈయన పోస్ట్ మ్యాన్గా చేస్తున్నాడు. అసలు ఫస్ట్ మీకు ఈ వెహికల్ కొనాలి అని ఎలా వచ్చిన థాట్? మీరు ఇంతకుముందు ఏ పెట్రోల్ వెహికల్ వాడుతున్నారు? ఇంతకుముందు నా దగ్గర హీరో ప్లెజర్ వెహికల్ ఉండేదండి. ఓకే, మంత్లీ దానికి ఆయిలే 5000 అవ్వేది. ఇదే ఈ ఆయిల్ ఖర్చు అనేది కొంచెం తగ్గిద్దామని చెప్పి నేను ఈ థాట్ గురించి ఆలోచించి నేను సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు దీని గురించి తీస్తాను. అంటే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మీరు హీరోని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరైనా యూట్యూబ్లో చెప్పడం కానీ, లేకుంటే మీరు ఓన్గా తెలుసుకున్నారా? ఎన్నో వెహికల్స్ ఉన్నాయి, కానీ హీరో అనేది ఇప్పుడు జపానీస్ వదిలిన వాళ్ళు చాలా బండ్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ హీరో అనేది మనకి ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది, ఒక బ్రాండ్ అనేది. అందువల్ల అదిగాక మనకి వారంటీ అనేది 3 ఏళ్ళు, అన్నిటి మీద 3 years వారంటీ ఇచ్చాడు. నేను ఆ నమ్మకంతో తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు హీరో బ్రాండ్ అని, వాళ్ళ సర్వీస్ ఎలా ఉందో, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వీస్ చేసే విధానం, దాని ఛార్జెస్, వాటి గురించి చెప్పండి కొంచెం జనాలకి. గుడ్ అండి, అంతా బాగానే ఉన్నాయి, ఇందులో ఏం ఇబ్బంది ఏమి లేదు. ఓకే, సర్వీస్ అంతా బాగుంది. సర్వీస్ అండ్ సూపర్ సర్వీస్. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెహికల్ తీసుకున్నారు కదా, మీకు దీంట్లో నచ్చిన విషయాలు చెప్పండి. ఫస్ట్ మీకు బాగా ప్రోస్ అనిపించినాయి అండ్ మీ కంఫర్ట్ గురించి దీంట్లో చెప్పండి. కంఫర్ట్, గుడ్ కంఫర్ట్ అండి. లుకింగ్ కూడా బాగుంటుంది. మా ఎలక్ట్రిక్ స్కూటీ అని కనుక్కోలేదు దీన్ని అసలు మామూలుగా. స్పీడ్ కూడా మామూలు మోటార్ వెహికల్, పెట్రోల్ వెహికల్ ఎట్లా పోతుందో అంత స్పీడ్లోనే పోతుంది దగ్గరగా. అంతే, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు మనకి. ఎక్కడైనా పంచర్ అయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. అంటే ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి, ఇబ్బంది లేదు. అంటే మీకైతే కంఫర్ట్ పరంగా బాగా నచ్చింది. మీరు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, డ్రైవింగ్ కానీ అంతా బాగుంది. అండ్ ఇక్కడ మీకు కొన్నారు కదా, మీకు అసలు ఎంత ప్రైస్ పడింది? ఏమైనా ఆఫర్స్ ఏమైనా వర్తించాయి? ఇప్పుడు ఇది డబుల్ బ్యాటరీ. మామూలుగా ఏంటంటే అందరూ సింగిల్ బ్యాటరీ తీసుకుంటారు, మీరు ఎక్కువ తిరగాలి డబుల్ బ్యాటరీ తీసుకున్నారు. మీకు డబుల్ బ్యాటరీ ఎంత పడింది అండ్ దీని యొక్క ప్రైస్ మీకు ఆన్ రోడ్ ఎంత పడింది? నాకు 83,000 పడిందండి బండి. అంతే. ఇంకా ఓకే, 83,000 అయితే మీకు ఆన్ రోడ్ పడింది. మీకైతే అప్పుడు ఏం ఆఫర్స్ రాలేదు? ఆ సమయంలో ఏమీ లేవు, ఆఫర్స్ ఏమి లేవు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు ఇది ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది? ఛార్జింగ్ చేశాక ఎన్ని కిలోమీటర్లు మీరు రియల్ టైం రేంజ్ అయితే చూశారు? ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయ్యేదానికి 6 hours టైం పడుతుందండి. రేంజ్ వచ్చి 110 kilometers వస్తుంది. చెప్పినట్టుగానే వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. స్పీడ్ కూడా వాళ్ళు చెప్పినట్టు 45 not 50 దాకా కూడా పోతుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే ఇది 2 బ్యాటరీలు ఛార్జ్ అవ్వడానికి 6 గంటల టైం తీసుకుంటుంది. అవును, 2 బ్యాటరీలు వచ్చేసి 6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. గ్రేట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు దీంట్లో మీకు ఇబ్బందికరంగా, అరే ఇది మార్చుంటే బాగుండి, ఈ వెహికల్లో ఇది బాగా చేసింటే బాగుండి అనిపించింది ఏమైనా ఉందా? ఉన్నాయండి, 2 points ఉన్నాయి. అందులో ఫస్ట్ బ్రేక్ సిస్టమ్ కొంచెం డౌన్గా ఉంది. అది కాంబీ బ్రేక్ సిస్టమ్ కానీ డిస్క్ బ్రేక్స్ ఉంటే బాగుండేది. అంటే స్పీడ్ పోతుంది, ఇది స్పీడ్ పోయే వెహికలే. అలాంటప్పుడు డిస్క్ బ్రేక్లు అలాంటివి ఉంటే మనకి ఫెసిలిటీ బాగుంటుంది కదా, ట్రాఫిక్లో అలాంటప్పుడు ఇబ్బంది పడుతుంది కదా. అదొక మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే షాకప్ గేర్స్ అనేది మరీ వెయిట్ చాలా తక్కువ మోసేదిగా ఇచ్చున్నాడు. అది కొంచెం హెవీ సాక్స్ కానీ ఇచ్చుంటే బాగుండేది. ఈ 2 పాయింట్లు నెగిటివ్, మిగతా అంతా సూపర్ అండి బండి. అదే షాకప్ జార్స్, డిస్క్ బ్రేక్స్, ఈ 2 అంటే మీరు హీరో కంపెనీకి చెప్పేది కూడా ఈ 2 చెప్తారు. ఈ 2 మార్చుంటే బాగుండేదని. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఫ్యామిలీస్ వెళ్ళడానికి మీకు ఎలా ఉంది? మీరు ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, లేడీస్ ఎక్కి కూర్చోడానికి ఎలా ఉంది? మా ఫ్యామిలీ వరకు బాగా సరిపోతుందండి.
నేను మా ఆవిడ కూడా ఇద్దరు, ఒక పాప ఉంది నాకు, ముగ్గురు హ్యాపీగానే వెళ్ళిపోతున్నాం. మా ఫ్యామిలీ వరకు సరిపోతుంది, కానీ కొంచెం హెవీగా ఉంటే బాగుండేది. హెవీ సాక్స్, బ్రేక్ సిస్టమ్ ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఓకే అండి, మీరు కంప్లైంట్స్ పరంగా చేస్తే ఇవే చెప్తారు, మీకు ఇంకేం మైనస్లు కనిపించలేదు. అండ్ మీకు వచ్చేసి దీని లైటింగ్ ఎలా ఉంది? మనకు నైట్ టైం వెళ్తారు కదా, లైటింగ్ ఎలా ఉంది? మనకి ఫోక్స్ ఎంత దూరం వస్తుంది? ఎక్సలెంట్ అండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎల్ఈడి లైట్ బాగా క్రాంతిగా అంతా సూపర్గా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు కొని ఎన్ని రోజులు అయింది? మీకు ఇన్ని రోజుల్లో వెహికల్ ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, ప్రాబ్లం వచ్చి అరే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను అట్లాంటిది ఏదైనా, అంటే మీకు కొత్తగా బండి మధ్యలో ఎక్కడ ఆగిపోవడం కానీ అట్లా ఏమైనా అనిపించిందా? లేదండి, నేను ముందుగానే చూసుకుంటాను. బ్యాటరీ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్ రేంజ్ అని నాకు అర్థమైపోతుంది. అంటే నాకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి దాని పరంగా నేను ఇప్పుడు సరిపోదు అనుకుంటే ముందుగా పెట్టుకుని వెళ్తాను, సరిపోతుంది. మీకైతే ఈ 7 నెలలు ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు, వెహికల్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు, ఇప్పుడైతే స్టిల్ రన్నింగ్ గుడ్ అనమాట. సరే, ఇప్పుడు ఎవరైనా దీన్ని కొనాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది కొనమంటారా లేదా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందని చెప్తారా? ఇది కొన్న తర్వాత మీరు 7 నెలలు వాడారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్. 1-2% అయితే ఇది సూపర్ బండి అండి. అంతకుమించి ఎక్కువ వెయిట్ అయితే దీని మీద మనం వెళ్ళలేము. ఓకే, అంతే మెయిన్, అంతే. కొనాలనుకుంటే మీరు చెప్తారు కొనొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, కొనాలనుకుంటే కొనొచ్చు. అంటే ఎవరైనా మామూలుగా తిరగాలి అనుకుంటే మాత్రం బాగా సెట్ అవుతుంది. లేడీస్కి, పెద్దవాళ్ళకి, కొంచెం ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళకైతే బండి సరిపోతుంది, ఎక్సలెంట్గా వాడుకోవచ్చు. ఓకే, ఇబ్బంది లేదు. సో అదనమాట మన పోస్ట్ మ్యాన్ గారు 7 నెలల నుంచి వాడి ఆయన యొక్క రివ్యూ అనమాట, ఇది రియల్ టైం రివ్యూ. ఎందుకంటే మనకి సింగిల్ బ్యాటరీ అందరూ వాడతారు, ఈయన లాంగ్ వెళ్ళి ఆయన కాబట్టి డబుల్ బ్యాటరీ తీసుకున్నాడు అనమాట. సో ఈయన రియల్ టైంలో 7 నెలలు అబ్జర్వ్ చేసింది అన్నమాట. ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోదగ్గ వెహికల్ అని అయితే ఆయన అయితే చెప్తున్నారు. కాకపోతే వెయిట్ ఎక్కువ తీసుకెళ్లే వాళ్ళకైతే మీకైతే సెట్ కాదు, కానీ 1-2% ఫ్యామిలీ పరంగా అయితే ఇది ఒక మంచి వెహికల్ అని అయితే చెప్తున్నారు అనమాట. సరే రండి, ఇప్పుడు మన దీంట్లో డబుల్ బ్యాటరీస్ ఒకసారి ఓపెన్ చేసి చూసి దీని ఓవర్ అయితే, బండి ఓవర్ అయితే మీకు చూపిస్తాను, రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి 2 బ్యాటరీ స్కూటర్ అనమాట. చెప్పాను కదా 2 బ్యాటరీస్ ఉంటాయని. ఒక్కొక్కటి వచ్చేసి 48 volts 28 amperes అయితే వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక్కొక్కటి 1.2 kW రావడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 2.4 kW. సో 2.4 kW వచ్చేసి 550 watt BLD సబ్ మోటార్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు 110 kilometers ఏమి, ఇంకా ఎక్కువ మళ్ళీ ఎక్కువ కూడా రావచ్చు. ఈ వెహికల్ అదొక స్పెషాలిటీ ఉందన్నమాట. పక్క రేంజ్ అయితే వస్తాయి. ఈ 2 బ్యాటరీస్ మీరు డిటాచబుల్ చేసుకొని సో ఇంట్లోకి తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టేయచ్చు అనమాట. సిరీస్ ఇక్కడ చూడండి. సో ఇది మనకి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. రెండింటిని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, లేదు 2 కూడా ఇక్కడ ఎట్ ఏ టైం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ప్లగ్ ఒకటి వస్తుంది. సో ఇదేంటంటే ఒకేసారి పెడితే 2 బ్యాటరీస్ ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది, లేదంటే రెండింటికి డిఫరెంట్గా ఇచ్చారనమాట. 2 ఛార్జెస్తో వస్తాయి. దీనికి 2 ఛార్జెస్ వస్తాయి. 2 ఛార్జెస్తో ఇటుపక్క అటుపక్క కూడా పెట్టుకోవచ్చు, లేదా మెయిన్ సాకెట్ నుంచి ఒకే దానికి పెట్టుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మీకు మెయిన్ సాకెట్ నుంచి పెట్టుకుంటే 6 hours టైం పడుతుంది. సో సైడ్ సాకెట్స్ నుంచి పెట్టుకుంటే ఒక్కొక్కటి 3 hours అయితే ఛార్జింగ్ అవుతుంది. అది దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ చూస్తే 2 బ్యాటరీస్తో మనకి దీని కాస్ట్ వచ్చేసి 83,000 అయితే రావడం జరుగుతుంది. అదే మీరు సింగిల్ బ్యాటరీ తీసుకుంటే 1.5 kW సింగిల్ బ్యాటరీ రావడం జరుగుతుంది. అది వచ్చేసి మీకు 68,000 నుంచి 70,000 ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో మీరు లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు దీన్ని 2 బ్యాటరీస్ తీసుకోవడం అయితే సజెస్ట్ అయితే చేస్తాను అనమాట. సో చాలా మంచిగా ఇన్నోవేటివ్గా ఇచ్చారు. ఒకసారి మనం సీట్ ఓపెన్ చేసి అసలు బ్యాటరీ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇక్కడ సీట్ ఓపెన్ చేస్తే బ్యాటరీ అయితే ఇలా ఉందన్నమాట. సో మనకి డౌన్ సైడ్ అయితే ఒక బ్యాటరీ ఇచ్చారు, ఇక్కడ డౌన్లో దాని పైన అయితే ఒక బ్యాటరీ ఇచ్చాడు. సో ఇలా ఉంటుంది అన్నమాట బ్యాటరీ పొజిషన్. 2 డ్యూయల్ బ్యాటరీస్ ఎలా ఉంటాయి, ఎలా పెడతారని మీకు డౌట్ ఉంటే మాత్రం చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే దీని అయితే 2 బ్యాటరీలు అయితే సెట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు బ్యాటరీస్ని అయితే రీఫిట్టింగ్ అయితే చేసేద్దాం రండి. దీనికి ఎంసీబీ ఉంటుంది ఇక్కడ. ఇది కంట్రోలర్ 3 years వారంటీ ఇచ్చాడు. అదే ఇది కంట్రోలర్ అయితే 1 year వారంటీ అంతే. అందుకని ఎంసీబీ ఆన్ 3 సంవత్సరాలు దాని జోలికి ఏం పోబల్లే మనం. మొత్తం హీరో వారంటీ బాగుంటుంది వాస్తవంగా చెప్పాలంటే హీరో. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనము స్కూటర్ యొక్క ఓవర్వ్యూ అనేది చూద్దాము. సో మనకి 2 బ్యాటరీస్ అనేవి ఫిట్ చేసిన తర్వాత, అంటే బ్యాటరీ 1 బ్యాటరీ 2 2 ఫిట్ చేసిన తర్వాత మనకి స్కూటర్ సీటింగ్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే డ్రైవర్ ఉంటారో సో డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకరికి సరిపోతుంది. బట్ ఇక్కడ 3 డ్రైవ్ చేయాలంటే మాత్రం కష్టమైన విషయం. ఇది ఎలక్ట్రికల్ వెహికల్, అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్టిమాలో మనకి చాలా ఫేమస్ వెహికల్ అని చెప్పొచ్చు దీన్ని మాత్రము. ఎందుకంటే దీనికి మనకి ఇచ్చే మైలేజ్ కానివ్వండి, అండ్ మనకి
డబుల్ బ్యాటరీతో రావడం కానీ మనం ఒక ప్రోజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే కాన్స్ కింద ఆల్రెడీ మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్ ద్వారా మీరైతే విన్నారనమాట. సో ఆల్మోస్ట్ మనకి 7 months యూసేజ్లో అతను చాలా డీటెయిల్స్ అయితే మనకి షేర్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ కూడా తను అయితే షేర్ చేశాడు. ఏదైతే ఫ్రంట్ మనకి సస్పెన్షన్ ఉందో ఆ సస్పెన్షన్ అయితే మనకి చాలా బాగుంది. బట్ మనకు ఒక ఫ్రంట్ డిస్క్ ఇచ్చుంటే బాగుండేది అని తనైతే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేస్తాం. మనకి ఆల్మోస్ట్ 52 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. అండ్ మనము టాప్ స్పీడ్ జనరల్గా చెక్ చేస్తే మనకి 53 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ మనము ఎలక్ట్రికల్ వెహికల్లో కనుక చూసుకున్నట్లయితే మేజర్గా మనకి క్వాలిటీ ఇష్యూ ఉంటుంది. సో ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉంటుందో ఆ బిల్డ్ క్వాలిటీ ఇష్యూ అనేది జనరల్గా ఉంటుంది. బట్ మనకి బిల్డ్ క్వాలిటీలో ఇది మనకి చూస్తే ఏదైతే ప్లెజర్ వెహికల్ ఉందో సో అలాగైతే మనకి వెహికల్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఏదైతే మనము ఈ ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఈ ఫ్రేమ్ కానివ్వండి, ఇదంతా చూస్తే కూడా మనకి లైటింగ్ అయితే చాలా బాగుస్తుందని అయితే తను చెప్పడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ అయితే మనము ఈ పాకెట్స్ చూడొచ్చు. ఈ పాకెట్స్కి సంబంధించి మనం ఎప్పుడైనా వెహికల్ తుడుచుకోవాలంటే అలా క్లాత్ కానివ్వండి, ఏదైనా వాటర్ బాటిల్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే ఫ్రంట్లో పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్లో మనం పైన చూస్తే మనకి ఐరన్ ప్లేట్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం స్టీల్ ప్లేటు మనకి తుప్పు పట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇది అన్నిటిలో కూడా అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ ఏదైతే డిస్ప్లే ఉందో సో ఆ డిస్ప్లేని అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో అక్కడ మనకి 99 వరకు వెళ్ళి అది 0కి అయితే తీసుకునింది అనమాట. ఇక్కడ మనము బ్యాటరీ లెవెల్ కానివ్వండి, స్పీడ్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ అయితే చూడవచ్చు. ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో మనకి కొంచెం హైలైట్ అయితే చేశారనమాట. అండ్ స్పీడోమీటర్లో వచ్చేసి మనకి స్పీడ్ అయితే మనకి హెవీగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆన్ చేసి థ్రోటల్ అయితే ఇచ్చాను. సో ఓవర్ వ్యూకి మనకి ఒక థ్రోటల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి టాప్ స్పీడ్ అయితే 53గా అయితే టాప్ స్పీడ్ చూపించింది అనమాట. అండ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి 51, 52 వరకు అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. అలాగే మనము బ్రేకింగ్ డౌన్ కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి థ్రోటల్ అయితే ఇస్తాను. సో ఇంకోసారి థ్రోటల్ ఇస్తే ఎంత నమోదవుతుంది అనేది ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. ఇంకోసారి థ్రోటల్ అయితే ఇస్తున్నాను. సో ఇందాక వచ్చేసి మనకి 53 వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి 52 వచ్చింది అనమాట థ్రోటల్లో. సో 52, 53 అనేది మనకి జంబుల్ అయితే అవుతుంది. మనం ఇక్కడ చూడవచ్చు కొంచెం మనకి షఫల్ అవుతుంది అనమాట. అండ్ మనం బ్రేకింగ్ డౌన్ కనుక చూస్తే 54 కూడా మనకి రావడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు. అండ్ మనం బ్రేకింగ్ డౌన్ చూద్దాము నెక్స్ట్. సో థర్డ్ టైం వచ్చేసి మనము బ్రేకింగ్ డౌన్ చూద్దాం. ఇక్కడ మీరు డౌన్లో కనుక చూసుకున్నట్లయితే స్పీడ్ అనేది మనకి డిక్రీజ్ అయ్యేటప్పుడు ఒకేసారి స్పీడ్ అనేది మనకి ఇక్కడ డిక్రీజ్ అవ్వట్లేదు. అలాగే మనం ఇక్కడ బ్రేకింగ్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 52 నుంచి మనకి డౌన్ అవ్వడానికి మామూలుగా సెకండ్స్ పడుతున్నప్పటికీ కొంచెం మనకి ఏదైతే 50 ఉందో సో ఆ 50 నుంచి 49, 48 అట్లా మనకి డౌన్ అవుతూ వస్తుందన్నమాట. ఒకేసారి డౌన్ అయ్యే అంత మనకి ఇవ్వలేదన్నమాట టెక్నాలజీ అనేది. సో మనకి ఏదైతే మనము జనరల్గా మీటర్స్లో చూస్తుంటామో అదే విధంగా మనకైతే కనిపిస్తుంది. అంటే ఇక్కడికి హ్యారీ హుక్ ఇచ్చాడు. కింద మనకి ఏదైతే ఈ లెవెల్ ఇచ్చాడో అంటే మనకి ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి లైక్ వాటర్ బాటిల్ కానివ్వండి, ఏదైనా క్లాత్ కానివ్వండి పెట్టుకోవడానికి ఏదైతే లెవెల్ ఇచ్చాడో అక్కడ క్యారీ హుక్ ఇవ్వడం నాకు ఎందుకో నచ్చలేదన్నమాట. అక్కడ మనకి ఇచ్చిన వేస్ట్. అండ్ మనకి ఏదైతే లెవెల్ ఉంటుందో అంటే మన మోకాళ్ళు అవన్నీ కూడా మనకి పెద్ద ప్రాబ్లంగా ఉంటాయి. ఎలక్ట్రికల్ వెహికల్లో ఏంటంటే మోకాలు అనేది కొంచెం పైకి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అయితే లేదు, దీంట్లో బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి రిమోట్ కంట్రోల్ లాక్ అలారం సిస్టమ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులో మనము చూడొచ్చు లాక్ కానివ్వండి అండ్ మనకి ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. అంటే లైటింగ్ కానివ్వండి అండ్ మనం పవర్ ఆన్ చేయడం కానివ్వండి, సో ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ఈ లాక్లో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇది మనకి డిజిటల్ లాకింగ్ సిస్టమ్తో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఓవరాల్గా ఓవర్ వ్యూ చూస్తే మనకి వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి మొత్తం ఒకసారి వాక్ అరౌండ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో కూడా లుక్ మనం చూడొచ్చు. మనకి ఏదైతే ప్లెజర్ వెహికల్ ఉందో సో ఆ విధంగా మనకి వెహికల్ అయితే కనిపిస్తుంది. అండ్ మనము గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి మిగతా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పోలిస్తే మనకి కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.